ఫస్ట్ ఈ నుంచి లేయండి. నేను లెయ్యను, ఈయనే కూసుంటా. అయితే మీరే కూర్చోండి, నేనే ఇంట్లోకి పోతా. నువ్వు యాడికోత ఆడికొస్తా. ఇది మరీ బాగుంది. చూడండి, నన్ను రాత్రి తలకాయ తిన్నట్టు ఇప్పుడు కూడా తిన్నారనుకో, నేను అత్తయ్యకి మామయ్యకి చెప్తా. చెప్పుకో, నాకేమన్నా భయం అనుకున్నావా? అయినా ఏమని చెప్తావు? మీ కొడుకు వచ్చి నా పక్కన కూస్తున్నాడనే. ఒకవేళ అట్లా చెప్తే నీ మొగుడే కదా నీ పక్కన కూసేయింది అంటారు. దానికి జవాబు ఏమని చెప్తావు? అవును, ఏమని చెప్పాలి? నేను అడిగేది కూడా అదే కదా. అయితే ఇప్పుడేంది నీ బాధ? నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు నా దారిలోకి వచ్చినావు. ఈరోజు మధ్యాహ్నానికి నా కోసం ఏమైనా స్పెషల్గా వంట చెయ్యి. అట్లయితే నేను నిన్ను విసిగించకుండా ఉంటా. అంతే కదా, మీకోసం ఏమన్నా స్పెషల్గా వంట చేయాలి, నేను చేస్తా. ఇప్పుడు ఓకేనా? ఓకే అవని. ఈ మధ్య బ్లాక్మెయిల్ చేయడం కూడా స్టార్ట్ చేసినారు. రాను రాను మరి చిన్నపిల్లగానిలాగా బిహేవ్ చేస్తున్నారు. చ అవనీని ఇట్లా ఏడిపిస్తుంటే బాగుంది. పాపం పిచ్చిది. ఇంత అమాయకురాలినే నేను అపార్థం చేసుకేయింది. అవని విషయంలో నా తప్పు ఎంతుందో స్వప్న తప్పు కూడా అంతే ఉంది. ముందరనే కోపంలో ఉన్న నాకి ఆ స్వప్న లేనిపోని చెప్పింది. ఆ స్వప్న ఇంకోసారి అవని గురించి నాకేమైనా తప్పుకు చెప్తే అప్పుడు చెప్తా ఆ స్వప్న పని. ఈ కిరణ్ ఏంది? నేను పెట్టిన మెసేజ్ ఇప్పటికి కూడా చూసుకునిలేడు. నాకి ముందరనే మస్తు టెన్షన్గా ఉంది. దానికి తోడు ఈ కిరణ్ ఒకటి. మెసేజ్ పొద్దున అనగబెట్టినాను, ఇప్పుడు మధ్యాహ్నం కూడా అవుతుంది. ఇంకెప్పుడు చూసుకుంటాడో ఏమో. నేను పొద్దున చెప్పిన దాని గురించి పల్లవి బాగా థింక్ చేస్తున్నట్టుంది. పల్లవి ఒక్క దాంట్లో మార్పు వస్తే ఇంకా మాకి ఏ సమస్యలు ఉండవు. అందరం సంతోషంగా ఉండొచ్చు. పల్లవి, ప్రతిసారి ఈ బావ ఎంట్రీ ఒకటి. నన్ను కొద్దిసేపు కూడా ప్రశాంతంగా ఉండనీయడు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చినాడో ఏమో. దేని గురించో బాగా థింక్ చేస్తున్నట్టున్నావు. నేను పొద్దున చెప్పిన దాని గురించేనా? నాకింకా వేరే పని పాట ఏముండదు మరి. ఎప్పుడు నువ్వు చెప్పిన దాని గురించే థింక్ చేసుకుంటూ ఉంటా. అసలు ఈ అభిని ఏమనాలో ఏమో. అసలు ఇప్పుడు ఎందుకు వచ్చినావో దాని గురించి చెప్పు ఫస్ట్. ఎప్పుడు నీ గోల నీదే. నేను దేని గురించి థింక్ చేయాలి, దేని గురించి థింక్ చేయకూడదు అది కూడా నువ్వే చెప్తావా? ఊకున్న దాన్ని అనవసరంగా గెలికినట్టున్నా. నేను కూడా పల్లవికి కొంచెం టైం ఇవ్వాలి. ఆల్రెడీ చెప్పిన దాని గురించి పదే పదే చెప్తే ఎవరికైనా కోపం వస్తుంది. సారీ పల్లవి, నిన్ని ఎక్కువ విసిగించకుండా నేను వచ్చిన పని మాట్లాడిపోతా. ఏందో చెప్పు. ఈరోజు సాయంత్రం నా ఫ్రెండ్స్ కొందరు నన్ను మీట్ అవ్వడానికి వస్తున్నారు. అయితే నేనేం చేయాలి? అది కాదు పల్లవి, వాళ్ళు ఖచ్చితంగా నిన్ను కూడా పరిచయం చేయమంటారు. అందులో వాళ్ళెవ్వరూ మన పెళ్ళికి కూడా వచ్చలేరు. నీకి నాకి తెలిసిందే కదా, మనిద్దరి పెళ్ళి అనుకోకుండా హడావుడిగా జరిగిపోయింది. మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ చాలా వరకు మన పెళ్ళికి వచ్చలేరు. అయితే ఏంది ఇప్పుడు? ఈరోజు సాయంత్రం నా ఫ్రెండ్స్ మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు వాళ్ళందరితో మంచిగుండు. మంచిగంటే? అదే పల్లవి, వాళ్ళందరినీ మంచిగా నవ్వుతూ పలకరియ్యి. మన మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మనకు తెలుసు, కానీ వాళ్ళెవరికి తెలియదు కదా. అందుకే చెప్తున్నా, వాళ్ళ ముందర మనం అన్యోన్యంగా ఉండకపోతే అందరి ముందర మనమే చులకనైతాం. అందుకే చెప్తున్నా, సరేనా? ఎప్పుడు యాదొక ఫిట్టింగ్ పెడతానే ఉంటాడు. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్, ఎక్కడ లేని ఫ్రెండ్స్ ఈయనకే ఉన్నారు. మరి ఎక్కడన్నా బయట మీట్ అవ్వచ్చు కదా, వాళ్ళందరినీ ఇంటికే తోలుకొని రావాలనా? చ ఇప్పుడు నాకే సరే అనడం తప్ప వేరే దారి లేదు కదా. సరే అను పల్లవి. అనక ఇంకేం చేస్తా. సరేలే, కానీ ఒకటి, నీ ఫ్రెండ్స్ వచ్చినారు కదా అని వాళ్ళ ముందర నటిస్తా అని చెప్పినా కదా అని నువ్వు కావాలని ఓవర్ యాక్షన్ మాత్రం చేయొద్దు. సరే. బావా వాళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అయ్యేది అయిపోయినాక మా ఊరికి వస్తా అని చెప్పినాడు. అంటే దాని అర్థం మా ప్రయాణం రేపే. అమ్మయ్యా, మా పుట్టింటికి పోయినాక కొంచెం నేను ఫ్రీగా ఉండొచ్చు. కిరణ్కి కూడా ఫోన్ చేసి ధైర్యంగా మాట్లాడొచ్చు. బావ ఆటలు ఆడేం సాగవు. నాకు అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. ఎవరై ఉంటారు? ఎవరోలే, ఏదైనా కంపెనీ ఫోన్ అయి ఉంటది. మళ్ళీ చేస్తున్నారే, ఇంతకీ ఎవరో ఏమో. నాతో ఏం పని పడిందో. ఫోన్ ఆన్సర్ చేస్తా. హలో. హలో, ఎవరండి మాట్లాడేది? నీ పేరు పల్లవేనా? అవునండి, నేను పల్లవినే మాట్లాడుతున్నా.
ఇంతకీ మీరెవరో చెప్పండి. నీకు కిరణ్ తెలుసు కదా. ఆ తెలుసు. నేను కిరణ్ వాళ్ళ నాన్నని మాట్లాడుతున్నా. హలో హలో పల్లవి. అసలు నేను వినింది కరెక్టేనా? హలో పల్లవి, ఇంతకి లైన్లో ఉన్నవా లేదా? లైన్లోనే ఉన్నా. మీరెవరో ఇంకోసారి చెప్పండి. ఎన్నిసార్లు చెప్పాలమ్మా? ఒకసారి చెప్తే అర్థం కాదా? నేను కిరణ్ వాళ్ళ నాన్నని మాట్లాడుతున్నా. అమ్మో, నేను వినింది కరెక్టే. నిజంగంటే కిరణ్ వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేసినాడు. ఇంతకీ నాకెందుకు ఫోన్ చేసినట్టు? కొంపదీసి నా వల్ల కిరణ్ వాళ్ళ ఇంట్లో ఏమైనా గొడవ అయిందా ఏంది? అర్థమైందే లేదా మళ్ళీ ఒకసారి చెప్పాలా? అవసరం లేదండి, నాకు అర్థమైంది. ఇంతకీ నాకెందుకు ఫోన్ చేసినారు? అసలు నా నెంబర్ మీకు ఎవరిచ్చినారు? ఇంతకు ముందు మన ఇద్దరికి పరిచయం కూడా లేదు, కనీసం ముఖాలు కూడా చూసుకునిలేము. అలాంటిది నాకెందుకు ఫోన్ చేసినారు? నువ్వే చెప్పినావు కదా మనిద్దరికి ఇంతకు ముందు పరిచయం లేదు అని. అందుకు నిన్ను పరిచయం చేసుకునికనే నీకు ఫోన్ చేసిన. అంకుల్ కొంచెం తేడాగానే మాట్లాడుతున్నాడు. ఈయన మాటల్లో వెటకారం కనబడుతుంది. డౌట్ లేదు, నాతో ముఖ్యమైన విషయం మాట్లాడడానికే ఫోన్ చేసినాడు. సరే చెప్పండి అంకుల్, నాతో ఏదైనా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలా? అవునమ్మా, కరెక్ట్ చెప్పినావు. ఎంతైనా నువ్వు బాగా తెలివైన దానివి. నా కొడుకు కిరణ్ గురించి నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. చూడమ్మా, నువ్వు నా కొడుకు గతంలో ప్రేమించుకున్నది నిజమే. దాన్ని తప్పుబట్టను. మీ ఇద్దరి ప్రేమను మేము అర్థం చేసుకున్నాము. అందుకే మీ ఇద్దరికి పెళ్లి కూడా చేయాలనుకున్నాము. కానీ ఏం చేస్తావు, మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. నా కొడుకుని బాగా కొట్టి హాస్పిటల్లో పడేసి నీకు బలవంతంగా మీ బావకిచ్చి పెళ్లి చేసినారు. సరే, అయిపోయిందేమో అయిపోయింది. నువ్వు అమెరికాకి పోయిన తర్వాత నా కొడుకు నిన్ను మర్చిపోలేక నరకం చూసినాడు. మేము వాని బాధని కళ్ళారా చూడలేక వాడికి కూడా ఇష్టం లేకపోయినా అవని అనే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసినాము. ఇదంతా నీకు తెలిసే ఉంటది. తెలుసు అంకుల్. ఇప్పుడు నీకి పెళ్ళైపోయింది, నా కొడుకుకి పెళ్ళైపోయింది. నేను అర్థం చేసుకుంటా. మీ ఇద్దరికి వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నువ్వు నీ భర్తని అర్థం చేసుకోవడానికి, నా కొడుకు నా కోడల్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టొచ్చు. మీరే కొంచెం సర్దుకొని మీ జీవితాలని చక్కదిద్దుకోవాలి. అంతేగాని కొంచెం కూడా బుద్ధి లేకుండా మళ్ళీ మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకుంటారా? కొంచెం కూడా సిగ్గు లేకపోతే సరి. అసలు మీరు మీ గురించి ఏమనుకుంటున్నారు? ఇదేమన్నా ఆటలుగుందే? 4 జీవితాలు 4 కుటుంబాలు. మీ ఇద్దరి వల్ల ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా? అయితే అంకుల్కి A to Z మొత్తం తెలుసు మా గురించి. అయినా అంకుల్కి ఎవరు చెప్పింటారు? ఈ విషయాలన్నీ నాకు కిరణ్కి తప్ప ఎవరికి తెలియదు. అంకుల్కి కిరణ్ ఏమైనా చెప్పింటాడా? చూడమ్మా, నీకు తండ్రి లాంటి వాడిని చెప్తున్నా. ఇది తప్పు. కనీసం ఇప్పటి నుంచి అయినా మంచిగా మారండి. ఇంట్లో పెద్దవాళ్ళని బాధ పెట్టి మీరు సాధించేదేం లేదు. ఇదంతా మీరు నాకి బాగానే చెప్తున్నారు. మరి మీ పెద్దవాళ్ళు చేసేదేంది? పిల్లల మనసు కొంచెం కూడా అర్థం చేసుకోరా? మా ఇంట్లో వాళ్ళు చేసిన పొరపాటే మీరు కూడా చేసినారు. కిరణ్కి కూడా మీరు ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసినారు కదా. మరి దాని గురించి ఏం మాట్లాడతలేరు? అంటే ఏందమ్మా నీ ఉద్దేశం? నువ్వు పెళ్లి చేసుకొని పోతే నా కొడుకు మాత్రం పెళ్లి చేసుకోకుండా జీవితాంతం బాధపడుకుంటూ ఉండాలనా? మీరు చెప్పేది కరెక్టే, కానీ కనీసం నన్ను మర్చిపోవడానికి కొంచెం టైం అన్న ఇవ్వాలి కదా. సరే అమ్మా, మేం చేసింది కూడా తప్పే. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఎంత అనుకున్నా లాభం లేదు. నాకిప్పుడు జరగబోయేది ముఖ్యం. అయితే నన్ను ఏం చేయమంటారు? నా కొడుకుని శాశ్వతంగా మర్చిపో. నా కోడలు చాలా మంచిది. మీ ఇద్దరి వల్ల నా కోడలు చాలా బాధపడుతుంది. ఇదంతా చెప్పాల్సింది నాకు కాదు. ఫస్ట్ మీ కొడుకు కిరణ్కి చెప్పండి. మీ ఇంట్లో మీ కొడుకుకి చెప్పుకోలేరు కానీ నాకు మాత్రం బాగా ఫోన్ చేసినారు. అంటే ఇప్పుడు ఏందమ్మా? నేను చెప్పిన మాట వింటావా వినవా? ఏంది, బెదిరిస్తున్నారా? మీరు బెదిరిస్తే నేను బెదిరే రకం కాదులే. ఫస్ట్ మీ కొడుకుకి చెప్పుకోండి, నేనుంటా. నాకి ఫోన్ చేసి మాట్లాడనీక కొంచెమన్నా బుద్ధి ఉండాలి. వాళ్ళ కోడలు మంచిదంట, మంచిది. మీ పెద్దవాళ్ళే అందరూ కరెక్ట్గా ఉండింటే ఆ ఇంటి కోడలు నేనయ్యేదాన్ని. అసలు మా గురించి మొత్తం మా అంకుల్కిట తెలుసు. కిరణ్ ఏమైనా చెప్పింటాడా? రేపు మా ఊరికి పోయినాక ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవాలి. రాకేష్ గారు చెప్పింది 100% నిజం. ఈ పల్లెవి తక్కువదేం కాదు. నా కొడుకు కంటే మొండిదానిలాగుంది. కొంచెం కూడా సిగ్గు లేకుండా ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది. చేసేదే తప్పు. మళ్ళీ పౌరుషానికి ఏమి తక్కువ లేదు. నా ముఖం మీద కొట్టినట్టు ఫస్ట్ నీ కొడుకు కిరణ్కి చెప్పుకో అంటుంది. ఆ మాట అన్నాక ఇంక నేను మాత్రం ఏ ముఖం పెట్టుకొని మాట్లాడాలి? ఫస్ట్ నా కొడుకు కిరణ్కి బుద్ధి లేదు. చా
హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ ఫ్రెండ్స్ అందరికి, మా సైడ్ బాగా గాలి వాన ఉరుములు మెరుపులు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ లో సౌండ్ చాలా డిస్టర్బెన్సింగ్ ఉంది. అదిగాక కరెంటు ప్రాబ్లం వల్ల వైఫై సిగ్నల్ కూడా సరిగ్గా లేదు. అందుకే వీడియో లెంత్ చాలా తక్కువైంది. అయినా మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. మండే రోజు 20 మినిట్స్ వీడియో అప్లోడ్ చేస్తా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు హైప్ చేయడం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.